Good morning. Welcome to the channel. Today's topic, Michelson interferometer. So Michelson interferometer is used to measure the wavelength of light. It measures the wavelength of light put through it when the mobile mirror is moved by exactly 0.100 millimeter. The number of fringes observed moving through is 316. So Michelson interferometer is used to measure wavelength of light. So it measures the wavelength of light. So figure out. This is the experimental setup. So here it is the mobile mirror with this is micrometer drive, and this is half silver mirror passes half of light and reflects half of to mobile mirror. సో ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తున్నది ఆఫ్ సిల్వర్డ్ మిర్రర్. సో ఆఫ్ సైడ్ కోటింగ్ వేసింది పాసెస్ ఆఫ్. సో కోటింగ్ వేసారు కాబట్టి ఆఫ్ లైట్ పాసెస్ అండ్ ఆఫ్ లైట్ రిఫ్లెక్ట్స్. కొంత పాస్ అవుతుంది, కొంత దాని నుంచి పాస్ అవుతుంది, ట్రాన్స్మిట్ అవుతుంది, కొంతవరకు రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఎటు పార్ట్ అంటే ఇక్కడ నుంచి ఇది సోర్స్ మెయిన్. మనకి లైట్ రేస్ అనేవి సోర్స్ నుంచి ప్రొడ్యూస్ అయ్యి ట్రావెల్ అవుతాయి. సో ఇది లైట్ రే అనేది ఇక్కడ హాఫ్ సిల్వర్డ్ కోటింగ్ ప్లేట్కి తగిలి కొంత పార్ట్ ట్రాన్స్మిట్ అవుతుంది, కొంత పార్ట్ మోబుల్ మిర్రర్కి రిఫ్లెక్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఫిక్స్డ్ మిర్రర్. సో అండ్ దిస్ మిర్రర్ ఈజ్ compensation plate of same thickness and material as mirrored plate, so that the beam on the both arms pass through the same thickness of glass. సో మీకు ఇక్కడ ఫ్రింజెస్ అనేవి ఇట్లా డిస్ప్లే అవుతాయి. సో అబ్జర్వర్ సీస్ ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ సో ఆఫ్ recombined beams which have traveled a different distance. This is the observer sees interference pattern and the monochromatic light source which produce light rays, and this is the half silvered half coated plate mirror made by same material, and this is a fixed mirror, and this is the mobile precise micrometer drive. సో లైట్ రేస్ అనేవి ఇక్కడ నుంచి ట్రావెల్ అయ్యి ఇది మోనోక్రోమాటిక్ సోర్స్ నుంచి లైట్ ట్రావెల్ అయ్యి, సో ఇది హాఫ్ కోటెడ్ మిర్రర్ కాబట్టి కొంత పార్ట్ ట్రాన్స్మిట్ అవుతుంది, కొంత పార్ట్ రిఫ్లెక్ట్ అవుతుంది. మీకు ఇక్కడ ఆరో మార్క్స్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ట్రాన్స్మిట్ అయింది మళ్ళీ సేమ్ పాత్లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి రిఫ్లెక్ట్ అయ్యి ఇది కూడా ఈ మిర్రర్ నుంచి రిఫ్లెక్ట్ అయ్యి సో ఇక్కడ కంబైన్ అయ్యి ఇక్కడ ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో దిస్ ఇస్ అబౌట్ Michelson interferometer experimental setup. Let's enter into the theoretical part. This is the experimental setup of Michelson interferometer. Let's discuss about the diagram. So this is the blade, splitter B, G1, a compensating plate G2, and two plane mirrors M1 and M2. These are the plane mirrors M1 and M2. The beam splitter G1 is partially silvered. సో ఇక్కడ ఈ స్ప్లిట్టర్ అనేది పార్షల్లీ కోటెడ్ అయి ఉంది, సిల్వర్ కోటింగ్. సో కంపన్సేటింగ్ ప్లేట్ G2 ఈ సింపుల్ ప్లెయిన్ గ్లాస్ ప్లేట్. ఇక్కడ G2 అనేది సింపుల్ గ్లాస్ ప్లేట్, దీనికి కోటింగ్ చేయలేదు. G1కి సిల్వర్డ్ కోటింగ్ ఇచ్చారు. M1 అండ్ M2 ఆర్ ప్లేన్ మిర్రర్స్. సో రెండిటి యొక్క థిక్నెస్ మెటీరియల్ సేమ్. నెక్స్ట్ ద టూ ప్లేట్స్ G1 and G2 are held parallel to each other. సో ఇక్కడ ప్లేట్ G1 and G2 are parallel to each other and inclined at an angle of 45 degrees with respect to mirror M2. So the mirror M1 is capable of moving away or towards glass plate G1
with the help of micrometer screw. సో ఇక్కడ M1 అనేది మూవబుల్. సో ద మిర్రర్ M1 ఈజ్ మూవబుల్. ఇక్కడ M1 అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది మూవబుల్ మిర్రర్. సో అవే టువర్డ్స్ ద గ్లాస్ ప్లేట్ G1కి దగ్గరగా దూరంగా తీసుకెళ్ళవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ మైక్రోమీటర్ స్క్రూ. సో ద డిస్టెన్స్ త్రూ విచ్ ద మిర్రర్ M1 ఈజ్ మూవ్డ్ కెన్ బి రీడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ గ్రాడ్యుయేటెడ్ డ్రమ్ attached to the screw. So in the normal adjustment of the interferometer, the mirror M1 and M2 are perpendicular to each other, and G1 is at an angle of 45 degrees inclined. The interference bands are observed in the field of view telescope. సో ఇక్కడ మన ఏర్పడిన ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ అనేది ఇక్కడ టెలిస్కోప్లో చూడవచ్చు. సో మోనోక్రోమాటిక్ లైట్ ఫ్రమ్ ఎక్స్టెండెడ్ సోర్స్. సో మోనోక్రోమాటిక్ లైట్ అనేది సోర్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. ఈజ్ రెండెడ్ ప్యారలల్ బై మీన్స్ ఆఫ్ కోలిమేటింగ్ లెన్స్ L9 ఈజ్ మేడ్ టు ఇన్సిడెంట్ ఆన్ బీమ్ స్ప్లిటర్ G1. సో ఇక్కడ సోర్స్ నుంచి వచ్చి ప్రొడ్యూస్ అయిన లైట్ అనేది G1 మీద ఇన్సిడెంట్ అవుతుంది. ఇట్ ఈస్ పార్షియలీ రిఫ్లెక్టెడ్. ఇది కొంత పార్ట్ రిఫ్లెక్ట్ అయ్యి కొంత పార్ట్ ట్రాన్స్మిట్ అవుతుంది. సోర్స్ నుంచి వచ్చిన లైట్ అనేది ఇన్సిడెంట్ ఆన్ G1 స్ప్లిటర్ మీద పడి కొంత పార్ట్ ట్రాన్స్మిట్ అవుతుంది, కొంత పార్ట్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది హాఫ్ సిల్వర్డ్ కోటింగ్ స్ప్లిటర్ కాబట్టి. సో ఇట్ ఈస్ పార్షియలీ రిఫ్లెక్టెడ్ ఎట్ ద బ్యాక్ సర్ఫేస్ ఆఫ్ G1 along AC and partially transmitted along AB. So along AB transmitted, along AC reflected. So the beam AC undergoes a further reflection at M1. సో ఇక్కడ నుంచి ట్రావెల్ అయిన రేస్ అనేది మళ్ళీ ఇక్కడ M1 ప్లేట్కి తగిలి మిర్రర్కి తగిలి మళ్ళీ కొంత పార్ట్ సేమ్ పాత్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇక్కడ కూడా ట్రాన్స్మిట్ అయిన లైట్ రేస్ అనేవి ఇక్కడ కూడా మళ్ళీ ఈ స్ప్లిట్టర్కి తగిలి మళ్ళీ కొంత సేమ్ పాత్ర మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతాయి. సో విచ్ ఈస్ షోన్ యాజ్ AT in figure. The transmitted beam AB travels towards the mirror M2 and is reflected along the same path. So it is reflected at the back surface of G1 and proceeds along AT. So thus two beams along AT produced from single source, and they are coherent, means constant phase difference. They interfere and produces interference fringes. So in figure it is clearly seen that the light rays starting from the sources. సో ఇక్కడ ఫిగర్ని అబ్జర్వ్ చేస్తే లైట్ రేస్ అనేవి సోర్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతున్నాయి లెన్స్ ద్వారా, త్రూ లెన్స్, అండ్ అండర్గోయింగ్ రిఫ్లెక్షన్ ఎట్ M1 దగ్గర రిఫ్లెక్ట్ అవుతాయి. passes through glass plate G1 3 times. On the other hand, the absence of plate G2, the ray reflected at M2. In the absence of plate G2, the ray reflected at M2. So the compensating this path difference, a compensating plate G2 of same thickness is inserted into the path AB and they held exactly parallel to G1. సో ఇక్కడ లైట్ రేస్ అనేవి సోర్స్ నుంచి ప్రొడ్యూస్ అయ్యి లైట్ యొక్క ప్రాపర్టీస్ ఇక్కడ ఉంటాయంటే లైట్ యొక్క ప్రాపర్టీస్ ఏంటంటే అది ఏ మెటీరియల్ మీద అయితే ఇన్సిడెంట్ అవుతుందో దాని యొక్క ప్రాపర్టీని బట్టి అది రిఫ్లెక్ట్ అవ్వచ్చు, ట్రాన్స్మిట్ అవ్వచ్చు. సో ఇక్కడ లైట్ రే అనేది సోర్స్ నుంచి ప్రొడ్యూస్ అయ్యి కొంత పార్ట్ ట్రాన్స్మిట్ అయింది, కొంత పార్ట్ రిఫ్లెక్ట్ అయింది. ఇది కోటింగ్ హాఫ్ సిల్వర్డ్ కోటింగ్ కాబట్టి కొంత పార్ట్ కోటింగ్ ఉన్నంత వరకు అది రిఫ్లెక్ట్ అవుతుంది, కొంత పార్ట్ ట్రాన్స్మిట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఇన్సిడెంట్ అయ్యి మళ్ళీ సేమ్ పాత్లో మళ్ళీ ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ కూడా ట్రాన్స్మిట్ అయినది మళ్ళీ సేమ్ పాత్లో రిఫ్లెక్ట్ అయ్యి ఈ రెండు కంబైన్ అయ్యి సో ఇక్కడ ఫ్రింజెస్ ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ ఏర్పడుతుంది. ఇది టెలిస్కోప్ ద్వారా మనం చూడొచ్చు. దిస్ ఇస్ ద ఎక్స్పెరిమెంటల్ సెటప్ ఆఫ్ మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్. So the interference pattern may be regarded to be due to light reflected from the source M1 and
M2 respectively. So thus the arrangement is equivalent to an air film enclosed between the reflecting surfaces M1 and M2.